బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన విగ్రహం తెలంగాణ తల్లిది కాదంటూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. శాంతియుత నిరసనలు చేపట్టాలని సూచించారు. కేసీఆర్ హయాంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలాభిషేకం చేయాలన్నారు. అలాగే ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఒక్కరూ తెలంగాణ తల్లి ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకోవాలని సూచించారు. ఇక రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన విగ్రహం తెలంగాణ తల్లిది కాదన్న కేటీఆర్ కాంగ్రెస్ తల్లిది అంటూ విమర్శించారు. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చాక రాహుల్ తండ్రి విగ్రహం, కాంగ్రెస్ తల్లి విగ్రహాలను మర్యాదపూర్వకంగా మొదటి రోజే గాంధీ భవన్ కు తరలిస్తామని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన విగ్రహం తెలంగాణ తల్లిది కాదంటూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం అసలు తెలంగాణ తల్లిది కాదంటూ కేటీఆర్ విమర్శించారు. అండ్ అలాగే నిరసనలు కూడా చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవును శివాని, ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణని సచివాలయంలో ఆవిష్కరించారు. అసలు అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ పార్టీ తల్లిలాగుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా విమర్శిస్తూ వస్తుంది. దానిలో భాగంగా నిన్న కూడా మేడ్చల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటు షఫీపూర్ రాజు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. సో వారి సమక్షంలో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, అంటే గతంలో ఏ విధంగా అయితే తెలంగాణ తల్లి ఉన్నదో సేమ్ అలానే మేడ్చల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఓపెన్ కూడా చేయడం జరిగింది. సో ఇక సచివాలయంలో నిర్మించినటువంటి తెలంగాణ తల్లి అది మన తెలంగాణ తల్లి కాదు, అది కాంగ్రెస్ పార్టీ తల్లిలా ఉంది. యాక్చువల్ గా మన తెలంగాణ అస్తిత్వమే బతుకమ్మ. అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకుండా ఈ ప్రభుత్వం చేసింది ఓన్లీ ఒక హస్తం, అంటే చేయి గుర్తు, అంటే కాంగ్రెస్ పార్టీకి సింబల్ హస్తం గుర్తు కాబట్టి సో ఇది ప్రతిబింబించే విధంగా హస్తం చూపించారే తప్ప ఎక్కడ కూడా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఆనవాళ్లు తూడ్చి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది అని చెప్పేసి కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూ వస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. సో దానిలో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయనున్నారు ఎమ్మెల్సీ కవిత. దాంతో పాటుగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలంగాణ తల్లులన్నిటికీ కూడా ఖచ్చితంగా పాలాభిషేకాలు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఇక తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించి ఇప్పుడు సచివాలయం నిర్మించారు కాబట్టి పాత వాటిని తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా మేము వాటిని తీవ్రంగా ఖండిస్తాము, ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్తున్నారు. సో ఏదేమైనా సరే గత కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఇటు ప్రతిపక్ష అధికార పక్ష మధ్య అయితే మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తాము సచివాలయంలో అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది. శివాని నిన్న. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.